దేవునికి స్తోత్రము. మరొక సందేశంతో మీ వద్దకు రావడానికి దేవుడి కృప దయచేశాడు. ఈనాటి మన ధ్యానాంశం మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏం ప్రయోజనం? యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటలో మనం జీవించే లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకానికి భవిష్యత్తు లేదని శాస్త్రజ్ఞులే చెబుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా చాలామంది ఈ లోక వాంఛలతో జీవిస్తూ మరణం తర్వాత ఉండే నిత్య జీవం గురించి తెలుసుకోలేకుండా ఉంటున్నారు. జీవితము జీవించడానికే చెప్పేవారు ఎన్నడూ లాభం పొందలేరు. యేసయ్యని వెంబడించడం వల్ల ఎటువంటి లాభం లేదని ప్రపంచాన్నంతగా సంపాదించుకొని లాభం పొందాలనుకునే వారితో ప్రభువు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ప్రభువు చెప్పిన మాటల్లో సర్వలోకంను సంపాదించుకోవడం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం, విస్తారమైన ఆస్తి కోసం, సుఖభోగాలు అనుభవించాలి, ఆరాటం, ఇలాంటి చాలామందికి మనసు ఉంటుంది. వీటి కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16 వచనంలో ఒక మాట ఉంది. ఏమని తెలుసా? ఈ లోకమైనను ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించద్దండి. ఇవన్నీ దుష్టుడి వల్ల పుట్టింది, నా వల్ల పుట్టింది కాదు అని ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు ఆ మాటని. కనుక నా ప్రియమైన వారలారా, ఉన్నదంతా సంతృప్తి పడాలి. లోకములో ఉండేదంతా మనకు తెలుసు కదా, వాక్యం చూసుకుంటున్నాం కదా మనము. శరీరాశ, నేత్రాశ, జీవపొండమ, ఇది లోకములో ఉండేది. కాబట్టి లోకాన్ని ప్రేమించే వారికి యేసయ్య చేదుగా అనిపిస్తాడు. కనుక లోకం మీద ఆధారపడి జీవించడం నాశనానికి కారణమని మనం తెలుసుకోవాలి. కీర్తనలు 49లో 17, 20 వచనాన్ని ఒక్కసారి పరిశీలించండి. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించిన తన జీవిత కాలమంతా ఒకడు తను తాను పొగుడుకున్నా అతడు తన పితరుల తరమునకు చేరవలసిందే. వారు మరెన్నడూ వెలుగు చూడరు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎంత భయమిస్తుందండి వాక్యం చదువుతూ ఉంటే. కనుక నిత్యము వాక్యాన్ని బాగా చదవండి, ప్రార్థన చేయండి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించి దేవుని చిత్తానికి లోబడ్డమే కాకుండా ఆయన వాక్య ప్రకారం నడవడానికి మనం ప్రయత్నించాలి. తండ్రి చిత్తాన్ని వ్యతిరేకించి లోకంలో సుఖించాలని వెళ్ళిన తప్పిపోయిన కుమారుడు చివరకు పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. సంసోను తన నమ్ముకున్న బలము అతని అంధత్వానికి, బంధకాలకి నడిపించింది. చివరకు అతని జీవితం విషాదంగా మారింది. కనుక నా ప్రియమైన వారులారా, యేసయ్యను వెంబడించాలని కోరుకునేవారు ఎవరైనా సరే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. ప్రభువు నమ్మిన వారు ఈ లోకంలో జీవించినప్పటికీ ఈ లోక సంబంధాలు కానట్టు పరలోక సంబంధాలు అనే గ్రహింపు కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే ఈ లోకాన్ని సంపాదించుకోవాలనే పేరాశ లేకుండా జీవించగలం. మనం ప్రాణం పోగొట్టుకున్నప్పటికీ పరలోకాన్ని వెళ్దాం ఆ నిరీక్షణ మనకుంది. సర్వలోకాన్ని సంపాదించుకొని యేసు ప్రభుని విశ్వసించిన వారికి ఏమీ మిగలదు. కానీ ఈ లోకంలో ఏమీ లేకున్నా యేసును కలిగిన వారికి అన్నీ ఉన్నాయి. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్ననో మన జీవితంలో యేసయ్య లేకుంటే ఒట్టివారమే అని మనం గ్రహించాలి. కనుక మనము ఈ సత్యాలు ఎరిగి ఈ లోకము కంటే, లోక మనుషుల కంటే, బంధుమిత్రుల కంటే, తల్లిదండ్రుల కంటే, అందరికంటే ఎక్కువగా మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని ప్రేమించాలి, ఆయన వాక్య ప్రకారం జీవించాలి. ప్రతి విషయంలో దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెట్టుకోవడమే కాకుండా ఆయన చిత్తానుసారంగా జీవించటకు మనం ప్రయత్నిస్తాం. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మిక్కిలి కరగనగల తండ్రి, నీ వాక్కులు హృదయంలో భద్రపరుచుకొని మరణం వరకు నిన్నే ప్రేమించి నమ్మకంగా నీ యందు జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ నాన్న అందరికీ.